హాయ్ ఫ్రెండ్స్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ బీఎస్సీ మైక్రోబయాలజీ వాళ్ళకి మరియు ఎంఎస్సి బయోటెక్ అగ్రికల్చరల్ ఇలా హాస్పిటాలిటీలో వాళ్ళకి సిసిఎంబిలో జాబ్స్ పడ్డాయండి. సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఇచ్చారు కదా, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఈ కంపెనీలో ఈ ఆర్గనైజేషన్లో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ మరియు టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ పడ్డాయి. సో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చేసి డిప్లొమా అండ్ బీఎస్సీ వాళ్ళకి, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి వాళ్ళకి, ప్లస్ బీఎస్సీ మైక్రోబయాలజీ వీళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్. అలాగే ఎంఎస్సి బయోటెక్ లేదా ఎంఎస్సి అగ్రికల్చరల్, ఎంఎస్సి హాస్పిటాలిటీ ఇలాంటి వాళ్ళకి టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ అయితే పడ్డాయి. సో ఇంకా వివరాలన్నీ పూర్తిగా చెప్తాను మీకు ఈ పీడిఎఫ్లో. సో దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఇస్తాను. సో అంతలోపల మన ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే సిసిఎంబి యొక్క వెబ్సైట్ అనమాట. ccmb.res.in క్యారియర్స్ అండ్ రెగ్యులర్ పొజిషన్స్. ఈ లింక్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ రెగ్యులర్ పొజిషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే, ఫస్ట్ ఇక్కడ రెగ్యులర్ పొజిషన్లో చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ అడ్వర్టైజ్మెంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. అదేంటంటే టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ టెక్నికల్ ఆఫీసర్స్ అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్లో మనం ఇప్పుడు చూద్దాము. సో ఇదేంటంటే టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ 25 ఉన్నాయి. అవి లెవెల్ 6 అనమాట. అంటే పొజిషన్ వైజ్గా, అంటే పే స్కేల్ వైజ్గా. సో టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 6 అండ్ శాలరీ వచ్చేసి టోటల్గా అరౌండ్ 72,240 ఉంది. చాలా మంచి శాలరీ డిప్లొమా క్వాలిఫికేషన్ ప్లస్ బీఎస్సీ వాళ్ళకైతే. అండ్ 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి. సో 25 పోస్టులు డిప్లొమా వాళ్ళకి ప్లస్ బీఎస్సీ అలా, కాబట్టి మంచి ఆపర్చునిటీ. అలాగే సెకండ్ టైప్ ఏంటంటే టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్. ఇవి వచ్చేసి 5 ఉన్నాయి. అవి పే స్కేల్ 7 అనమాట, లెవెల్ 7. సో ఇది శాలరీ వచ్చేసి 90,000 దాకా ఉంటుంది. 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే చెప్పాను కదా, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఇంకా అగ్రికల్చరల్, హాస్పిటాలిటీ ఇలాంటివి. సో ఇంకా డీటెయిల్స్ చూద్దాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ కింద ఒక బటన్ ఇచ్చారు, క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి. సో ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే మనకు ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, ఇలా పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్ మనం చూపిస్తాను. అట్లానే ఈ ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని హార్డ్ కాపీ తీసుకొని, ప్రింట్అవుట్ తీసుకొని, మళ్ళీ ఆ అప్లికేషన్ సంతకం పెట్టి సర్టిఫికేట్స్ ఇవన్నీ కలిపి వాళ్ళకి పోస్ట్లో కూడా పంపించాల్సి వస్తుంది అనమాట. సో అవన్నీ డీటెయిల్స్ నేను చెప్తాను ఇప్పుడు. సో వన్స్ ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ పీడిఎఫ్లో మనకు క్లియర్గా ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ లాస్ట్ డేట్ 27th, 27th స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ 23rd ఫిబ్రవరి. అండ్ దెన్ హార్డ్ కాపీ అప్లికేషన్ రీచ్ అవ్వడానికి 3rd మార్చ్ అనమాట లాస్ట్ డేట్. సో ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 23rd ఫిబ్రవరి. హార్డ్ కాపీ అప్లికేషన్ రీచ్ అవ్వడానికి 2nd మార్చి లాస్ట్ డేట్. సో ఇంకా లోపలికి వెళ్తే కనుక ఇప్పుడు చెప్పాను కదా, జాబ్స్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ 25 ఉన్నాయి, టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ 5 ఉన్నాయి అనమాట. సో ఇందులో ఇక్కడ చూసుకుంటే పోస్ట్ కోడ్ వైజ్గా ఇచ్చారు. అంటే టెక్నికల్ అసిస్టెంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. అంటే డిపార్ట్మెంట్ని బట్టి, అంటే మన స్పెషలైజేషన్ బట్టి. టెక్నికల్ అసిస్టెంట్ TA01 పోస్ట్ కోడ్కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఆ 25లో 11 వచ్చేసి బీఎస్సీ మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంకా బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలాంటి వాళ్ళకి 11 ఉన్నాయన్నమాట. సో టెక్నికల్ అసిస్టెంట్ TA1 పోస్ట్ కోడ్లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ బీఎస్సీ ఈ మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలాంటివి. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఈ క్వాలిఫికేషన్తో పాటు ఇది 60% క్వాలిఫికేషన్ ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట ఏదైనా ఒక మంచి ఆర్గనైజేషన్ నుంచి. సో అది. సో అలాగే TA2 అంటే టెక్నికల్ అసిస్టెంట్ 2లో 7 పోస్టులు ఉన్నాయి. ఇవి వచ్చి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి, ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కూడా అవసరమే మళ్ళీ. సో ఆన్ టాప్ ఆఫ్ బీఎస్సీ క్వాలిఫికేషన్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ TA03 ఏంటంటే ఒక్క పోస్ట్ ఉంది. సో ఇది వచ్చేసి మళ్ళీ బీఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వీళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ 4 వచ్చేసి, సో నెక్స్ట్ TA4 వచ్చేసి మనకి TA4 చూసుకుంటే మీకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ వేకెన్సీస్? ఆల్మోస్ట్ మీకు 4 ఉన్నాయన్నమాట. సో ఈ నాలుగు వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఇవి అలొకేట్ చేశారు. సో ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ 4 పోస్టులకు మాత్రం, TA4కి. సో డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.
తర్వాత వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ కూడా వచ్చేసి TA05 టెక్నికల్ అసిస్టెంట్ 05 ఇవి 2 పోస్టులు ఉంటాయి. సో ఇవి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకనమాట. సో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఈ 2 పోస్టులకి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పటిదాకా మనం చూసినవి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ 5 ఉన్నాయి. TA01 నుంచి TA05 వరకు. సో మొత్తం కలిపి 25 పోస్టులు ఉన్నాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్. సో టెక్నికల్ ఆఫీసర్ జాబ్ కాబట్టి ఇది ఆఫీసర్ జాబ్ కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ అడిగారు. ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఆర్ ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్లో ఉండాలి. 55% మార్క్స్ కూడా ఉండాలి. సో అలానే టెక్నికల్ ఆఫీసర్ 02లో అది కూడా ఒక పోస్ట్ ఉంది. అది బయోటెక్నాలజీ అండ్ జువాలజీ లైఫ్ సైన్సెస్ అడిగారు. సో నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ 03 ఇది వచ్చేసి బయో ఇన్ఫర్మాటిక్స్లో ఎంఎస్సీ ఉండాలి. సో ఎంఎస్సీ బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ లేదు అంటే ఎంఎస్సీ బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ బీటెక్ ఆర్ బీఈ బయో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఇదనమాట. సో ఇది టెక్నికల్ ఆఫీసర్ 03 పోస్ట్ కోడ్. సో ఇది కాకపోతే ఇది ఐ థింక్ ఎస్సీ వాళ్ళకి అలొకేట్ అయినట్టుంది, అది చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ 04 వచ్చేసి ఇది ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇది ఎంఎస్సీ అగ్రికల్చరల్ అండ్ బయోటెక్నాలజీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ 005 ఇది వచ్చేసి ఇది ఒక పోస్ట్ ఉంది, ఎంఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ఇది. సో ఈ విధంగా మొత్తం టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ 5 ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికీ కూడా ఎంఎస్సీ క్వాలిఫికేషన్, అఫ్కోర్స్ ఎంఎస్సీలో స్పెషలైజేషన్ కూడా ఇచ్చారు. సో ఇది కన్నా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే వెల్కమ్, యూ కెన్ అప్లై అండ్ యూ కెన్ వెరీ వెల్ అప్లై అండ్ యూజింగ్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ మీకు ఏజ్ ఎగ్జామ్షన్స్ మనకి ఉంటాయి కదా, సో రిలాక్సేషన్స్. సో కేటగిరీ వైజ్ ఏజ్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, ఫిజికలీ ఛాలెంజ్ 10 years అలా ఇచ్చారు. సో అది కామనే కదా మనకి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ దీంట్లో వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి సెలక్షన్ ఎలా అంటే షార్ట్ లిస్టెడ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, ఒక ట్రేడ్ టెస్ట్ పెడతారు, అంటే ప్రాక్టికల్ టెస్ట్ లాంటివి పెడతారు. సో ఆ ప్రాక్టికల్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెడతారు మళ్ళీ. సో రిటర్న్ టెస్ట్లో వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు ఉంటాయి రిటర్న్ టెస్ట్లో. సో ఇది ప్రాసెస్. సో పేపర్ 2, పేపర్ 3 విల్ బి ఎవాల్యుయేటెడ్ అది. సో పేపర్ 1 పాస్ అయిన వాళ్ళకి పేపర్ 2, పేపర్ 3 చూస్తారు. మొత్తం మీద ఏంటంటే మీకు ప్రాక్టికల్ టెస్ట్తో పాటు ఈ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అది. సో ఫస్ట్ స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ అనుకున్నాం కదా, తర్వాత స్టేజ్ 2లో రిటర్న్ టెస్ట్. సో రిటర్న్ టెస్ట్లో ఏంటంటే ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 3 hours ఇస్తారు, 3 hours టైం ఇస్తారు. సో దాంట్లో మెంటల్ అబిలిటీ తర్వాత అది చెక్ చేస్తారు పేపర్ 1లో. సో పేపర్ 2లో వచ్చేసి మనకు ఈ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు ఇవి టెస్ట్ చేస్తారు. పేపర్ 3లో వచ్చేసి ఒక సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ ఏదైతే ఎంఎస్సీ అగ్రికల్చర్ అనుకోండి, లేదా హాస్పిటాలిటీ, లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ ఆర్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్, ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో 100 క్వశ్చన్స్కి పేపర్ 3 ఉంటుందన్నమాట. సో దాంట్లో 300 మార్క్స్ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని పీడిఎఫ్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి సర్టిఫికేట్స్ అన్ని, మీ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్ని సంతకాలు పెట్టాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, మీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకొని సంతకం పెట్టి ఈ ఫార్మాట్స్ అన్ని ఫిల్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్స్ అన్ని ఇచ్చారు. సో ఈ ఫార్మాట్లో మీరు తీసుకొని వీళ్ళకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి తర్వాత దాని హార్డ్ కాపీ కూడా తీసి ఒక పర్టికులర్ అడ్రస్కి పంపించాలి. అడ్రస్ నేను ఇక్కడ, సో అడ్రస్ అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అడ్రస్కి మీరు పంపించాలి. సో అది ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మందికి మీరు ఫార్వర్డ్ చేయగలని ఆశిస్తున్నాను. సో ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ ఉంది, ccmb.res.in లోకి అడ్వర్టైజ్మెంట్ చూసుకోవచ్చు కంప్లీట్గా. ఎనీహౌ నేను పీడిఎఫ్ లింక్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాను ఇక్కడ డిస్క్రిప్షన్లో. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.